తాడేపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ధర్మారెడ్డి కాలనీలో అశ్విని దీపక్ చౌదరి గారి గృహం దగ్గర మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నట కిరీటిగా పేరు పొందిన రాజేశ్వరరావు గారు చేస్తున్నారు. ఆయన ఇటీవలే ఆయన కుమార్తె అకాల మరణం చెందినందువల్ల ఆవిడ పేరు మీదుగా కొంతమంది పేదలకి వస్త్రాలు పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. మహిళా దినోత్సవ సందేశం. ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం అంటే అమ్మల దినోత్సవం. తల్లి లేని ఈ ప్రపంచమే లేదు. అలాంటప్పుడు తల్లికి మనం ఇచ్చే గౌరవం ఇవాళ ప్రత్యేకంగా ఒకరోజు పెట్టి, అందులో మరి ముఖ్యంగా మా తమ్ముడు దీపక్ మా పెద్ద ఆయన పేరు మీద, సరే ఈయనకున్న శిష్యులు అనేక మందిలో దీపక్ లాంటి వారు. చాలా ఆశ్చర్యమైన విషయం, చాలా ఆశ్చర్యం. ఆయన పవర్ ఏంటి తెలియాలి అని అంటే కనుక దీపక్ చిన్నప్పటి నుంచి చూసిన రామారావు గారిని మర్చిపోకుండా ఆయన పేరు మీద ఇవాళ ఒక మహిళా దినోత్సవం అంటే మహిళలకి గౌరవం ఇచ్చుకుంటాం. అది పారిశుద్ధ కార్మికులు అంటే మా తోడబుట్టకపోయిన వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. అలాంటిది వారికి చీరలు పంచే కార్యక్రమాన్ని పెట్టి, అది కూడా మొన్న అనుకోకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అమ్మాయి గాయత్రి పేరు మీద చేస్తాను అన్నప్పుడు, తమ్ముడు దీపక్ నీకు థ్యాంక్స్ చెప్పడం కానీ నేను చేయగలిగింది లేదు. అందులో ఆయన పేరు మీద ఈవేళ ఇది ఒక అద్భుతమైన రోజు. ప్రతి మనిషి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు దీపక్లాగా చేయగలిగితే మన సమాజం ఎప్పుడూ బాగుంటుందని నమ్మేవాళ్ళు నేను ఒకటి. అందుకని మీకు దీపక్ థ్యాంక్స్ చెప్పడం చాలా మామూలు మాట. నిజంగా ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా మేమేదో నా గొడవలు నేనుంటే నువ్వు చేసావు ఈ మంచి కార్యక్రమం, ఇలాగే ఇంకా మీరంతా నా వెనక ఉండి నాతో ఉండి మీతో మేముండి అందరం కలిపి ఇలాంటి సమాజానికి ఇలా మన వాళ్ళని మన తోడబుట్టకపోయిన మన ఆడవాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరూ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మీ తల్లుల్ని, అక్కల్ని, చెల్లెల్ని, మన కోసం పనిచేసే వాళ్ళు కూడా మన అక్క చెల్లెలు అందరినీ గుర్తు చేసుకుంటాం. ఈ రోజున భార్య నాకు కొంచెం భయం అండి, కొంచెం చెప్పలేదు ఏమనుకోకండి, సరదాగా అది లవ్ మ్యారేజ్ అందరికీ తెలిసిన విషయం. సో భార్యని అందరూ మరొకసారి మీరు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలని మరొకసారి చివరిగా దీపక్కి థ్యాంక్స్. మనం తెలుసుకుంది ఏంటంటే ముఖ్యంగా ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అనేది కాకుండా ఆడపడుచుల అండా తెలుగుదేశం జెండా అన్నది. ఆ నినాదంతో ఎప్పుడు ముందుకెళ్ళబట్టే ఈ రోజున మళ్ళీ మన ప్రభుత్వం ఎక్కడొచ్చినా సరే కేవలం ఆడపడుచుల అండతోనే మన జెండా ఎగరటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి దాంట్లో రాజకీయంలో కానీ దేంట్లో కానీ వాళ్ళకి ఇంత శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం, కండక్టర్ వ్యవస్థ దగ్గర నుంచి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అనేది కల్పించింది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఎంతసేపు పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయని కాదు, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారికి మనం ఏ రకమైన సంస్కారం నేర్పుతున్నాం, ఆడవారిని ఏ విధంగా గౌరవించాలి అన్నదాన్ని ముఖ్యంగా జనాల్లో తీసుకెళ్లే విధంగా చదువులు ఉండాలి. అంతేకాకుండా ఇవాళ రోజున ఈ ఒక్కరోజే మనం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మనం వంతు కింద అదే విధంగా చేసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా గాయత్రి గారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు 15 రోజుల తర్వాత ఆవిడ పేరు మీద జైంట్ అన్నగారి విగ్రహం ముందు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. దానికి కూడా మీరందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ మనకు తోసినంత అనమాట ఎండకి ఎంత అల్లాడిపోతున్నారు. ఇవాళ కూడా నా తోమ తగ్గట్టుగా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ రోజు మజ్జిగతో మొదలెట్టింది, ప్రతిరోజు కూడా అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఆల్రెడీ ట్రాఫిక్ సిఐ గారికి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు ఈ రకంగా ఆవిడ పేరు మీద ఆవిడ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆవిడ ఆశయాలు ఆవిడ మన కళ్ళ ముందు రోజు కనపడేట్టుగా ఏదో కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా ఆయన ఒక సామాన్యుడు పిలిచి సార్ ఇట్లా చేస్తున్నాం అంటే ఇవాళ నా ఇంటి వరకు వచ్చిన వ్యక్తి పాదాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటాను.
దమ్ముందా? రైట్. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. పులి 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 పులి. ఏం కాదు ఏం కాదు. అన్నం చేస్తాం మీరు కూడా. నువ్వు అట్లా అన్నం మీరు